సో డ్యూట్స్ అందరికీ నమస్తే. ఇలా మేము ఎల్లమ్మలకు గుడాలు పోయబోతున్నాం. మా వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. చూద్దాం ప్రాసెస్ అంతా ఎట్లుంటుంది. గుడాలు వేయాలి, కూరగాయలు వండాలి, భూమి వేయాలి, ఎల్లమ్మ కోడి బియ్యం పోయాలి, మస్తు ఉంటుంది. తాతగారి ఇలా మనం ఎల్లమ్మ కాడ పండుగ చేస్తున్నాం. దీని మేము స్పందన ఏంటిది? ఇవాళ మంగళవారం, చాలా మంచి రోజు మాకు ఎల్లమ్మ తల్లిది. అయితే ఈరోజు ఏంటంటే ప్రతి సంవత్సరం మేము ఉగాదికి ఒక 5 రోజులు ఉందనంగా గుడాలు పోస్తాము. ఎల్లమ్మకు ఓడి బియ్యం పోసుడు, అలంకరణ చేసుడు, అలాంటి కూరగాయలు భోజనాలు చేసుడు, స్పెషల్గా బెల్లప్పాలు చేసుడు అన్నీ జరుగును. గౌడ సంఘం సభ్యులు అందరము, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎల్లమ్మ కూరగాయలతో నైవేద్యం పెట్టుడు, అప్పల పూజ కట్టుడు, ఓడి బియ్యం పోసుడు, కొబ్బరికాయ కొట్టుడు, చాలా అద్భుతమైన రోజు ఇది. నాకు తెలియనప్పటి నుంచి కూడా జరుగుతుంది. మా గుడి గట్టి నుంచి కూడా మేము కంటిన్యూగా చేస్తున్నాం. ప్రతి సంవత్సరము ఉగాది లోపల చేస్తుంటాము. మేమందరం కలిసికట్టుగా మేము ఈ పండుగ చేసుకుంటాం. ఆ తల్లికి సేవ చేయడానికి ఈరోజు గుడాలు పోసి బెల్లప్పాలు చేసి ఆ తల్లికి పరమాన్నము కూరగాయలతోటి వంటలు చేసి ఆ తల్లికి సమర్పించి ఆ తల్లి సేవ చేసుకోవడానికి మేము ఈరోజు సర్దాపూర్ గ్రామంలో మా గౌడ సంఘం అందరం కలిసి, ఆడపడుచులు అందరూ కలిసి ఆ తల్లికి ఎల్లమ్మలకు పోచుకునడం జరుగుతుంది.